హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. అబ్బబ్బా! చూసారా చేపల పులుసు మంచిగా ఉడుకుతుంది. ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. మీ దాకా వస్తుందా? జోక్ చేశానులేండి. అసలు వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ ఏంటనేది. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. నేను ఈ చెట్టు పెట్టాను. చేపల చెట్లు డిఫరెంట్గా వేరేలా ఉంటాయి కదా, వాటి కన్స్ట్రక్షన్ అదంతా. అలాంటివి తీసుకుంటే ఇంకా మంచిది. ముక్క అనేది చాలా విరగకుండా మంచిగా వస్తుందన్నమాట. చేపల కూరకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, నేను ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకున్నాను ఆయిల్. వేసుకొని ఉల్లిపాయలు ఇంకా అలానే పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నా. మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటే తీసుకున్నాను. అండ్ అలానే 4 పచ్చిమిరపకాయలు. చేపల కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అది మనము పొద్దున వండుకొని సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది కదా. అది పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది కూడా ఊరి చక్కగా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత నేను ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అది అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నది వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది డెఫినెట్గా వేరేలా వస్తుంది. కొంచెం ఫ్రై చేసుకోండి. దీనికి మనం ఇంకా ఎటువంటి మసాలాలు వేయమన్నమాట. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాక ఒక స్పూన్ పసుపు, ఇంకా అలానే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అనమాట. పులుసు కదా, మనం ఎంత కారం వేసినా సరే అది కారం చచ్చిపోతుంది అంటారు కదా, కారం అనేది తగ్గిపోతుంది అనమాట. సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చేపల కూరలో కారము, పులుపు అండ్ అలానే నూనె ఇవి అనేది సమపాళాల్లో ఉంటేనే ఆ పులుసుకి అనేది టేస్ట్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి అనమాట. ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. మీరు చేపకు తగ్గట్టుగా వేసుకుంటాం కదా, నేను 1.5 కేజీ చేప తీసుకొని వచ్చారనమాట మా వారు. సో దానికి తగ్గట్టుగా నేను ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. పులుసు అనేది చిక్కగానే పోసుకోండి, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. గుత్తంగా కలుపుకోవాలని అంటారు కదా పులుసు అనేది. కొంతమంది ఇక్కడ వేరే ప్రాసెస్లా కూడా చేస్తారు. ఏంటంటే ముందుగానే చేపల ముక్కలు వేసేసుకొని తర్వాత పులుసు వేసుకుంటూ ఉంటారు. అలా అయితే కొంచెం ముక్క విరిగిపోతుంది అనిపించింది నాకైతే. అందుకని ముందుగానే ఇలా పులుసు కొంచెం ఉడికాక అప్పుడు ముక్కలు వేసుకున్నామంటే అప్పుడు మంచిగా వస్తుంది. ఈ పులుసుని ఒక 10 మినిట్స్ పాటు అలా మూత పెట్టేసి వదిలేసేయండి, మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఆయిల్ తేలుతుంది కదా, ఇంకా పులుసు అనేది కొంచెం ఉడికినట్లే అనమాట. ఇప్పుడు మనం చేప ముక్కలు అనేది వేసేసుకుందాము. ఇది 3 కేజీస్ చేప అండి. సో అది ఆ ముక్క అనేది అలా మధ్యలోకి కట్ చేయాల్సి వచ్చింది, చాలా పెద్దది కాబట్టి. అందుకని ఇలా బోన్లెస్ పీసెస్ కూడా వచ్చాయన్నమాట. కొంచెం నిదానంగా మనం గరిటె అనేది పెట్టకుండా చేత్తోనే తిప్పుకుంటూ ఉన్నామంటే ముక్క విరగకుండా ఉంటుంది. అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం దూరంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ముక్కలు అనేది. అప్పుడైతే విరగకుండా ఉంటాయి. అండ్ అలానే చూడటానికి కూడా మంచిగా వస్తుందన్నమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ చేపల పులుసు అంటేనే మనకి చాలా ఫేవరెట్ కదా. మీకు నాన్ వెజ్లో ఏ ఫుడ్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఫస్ట్ చికెన్, తర్వాత ఫిష్ పులుసే ఇష్టం అనమాట. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ బ్రెస్ట్ ఫీడ్ మదర్స్ కానీ చేపలు అనేది బాగా తింటారు. పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిదండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, సో దానివల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనమాట. పిల్లలకైనా చురుగ్గా మెదడు పనిచేయాలంటే కనుక వీక్లీ వన్స్ అన్న ఈ చేప వాళ్ళ వరకైనా అట్లీస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. మేము ఇది రకరకాల చేపలు ఉంటాయి కదా, ఇది బొచ్చ అంట. రాగండి అని చెప్పారు. అదైతే కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పేసరికి మేము ఇంకా ఈ చేప తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ముక్కలన్నీ నేను అలా అడ్జస్ట్ చేసేసుకున్నాను కదా, ఇంకా మూత పెట్టేద్దాము. ఒక 15 మినిట్స్ పాటు వదిలేసేయండి, అలానే మంచిగా మగ్గుతుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోండి. నేను కాడలు లేకుండా జస్ట్ ఆకు వరకే వేసాను అనమాట. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. గరిటె పెట్టకుండా జస్ట్ కొంచెం మసిగుడ్డతో పట్టుకొని అలా కలిపారంటే చక్కగా నీట్గా ముక్క అనేది చిదురు అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. ఎవరైనా ఇలానే చేస్తారు కదా చేపల పులుసు అంటే, గరిటె పెట్టకూడదనమాట.
ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఒక్క 5 మినిట్స్ ఉంచేసి చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా తేలితే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఆ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అనమాట. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ కొత్తిమీర ఇప్పుడే వేసాం కదా అదంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంకా మనము ఒక 5 మినిట్స్ ఉంచి తీసేసేద్దాము. అయిపోయింది. ఈ చూసారా ఇలా వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు వేసుకొని తినేదానికన్నా ఈరోజు వండుకుంటే రేపు లేదంటే ఈవినింగ్ అయినా తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.